హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆషాఢ మాసం అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు, కనకదుర్గ అమ్మవారికి. సో ఆ రోజు తీసిన వీడియో అండి ఇదైతే. చూడండి, అక్కడ అమ్మవారికి తీసుకెళ్లాల్సిన సారి మొత్తం రెడీగా చదువుకుంటున్నారు. మొత్తం అందరూ రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకొక 5 minutesలో బయలుదేరుతాము. ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ రెడీగా దగ్గర పెట్టుకుంటున్నారు అనమాట. అన్నీ తీసుకొని బయలుదేరుతున్నారు. ముందుగా మా అమ్మగారు వస్తున్నారు చూడండి, ఆవిడ మా అమ్మ. తను పొంగలి నెత్తి మీద పెట్టుకుంది, అమ్మవారికి ఇచ్చేది. ఇంకా ఒక్కొక్కళ్ళు మొత్తం ముత్తైదువులు అందరూ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొని వస్తున్నారు. ఒకళ్ళు పూలు, గాజులు, సారా ఇట్లాగా అనమాట. తినొచ్చి స్వీట్స్ తీసుకొస్తున్నారు. ఇంకా అలాగే మా అత్తయ్య గారు వచ్చి గాజులు పట్టుకొస్తున్నారు. ఈయన మా నాన్నగారు, తను మా పిన్ని, తను నిమ్మకాయలు తీసుకొస్తుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొస్తూ ఉన్నారు. నేను వచ్చి అరటికాయలు పట్టుకున్నాను. ఇట్లా అమ్మవారికి సమర్పించేవన్నీ చీర, గాజులు, పూలు, తాంబూలాలు, అలాగే స్వీట్స్, సలిమిడి, అరిసెలు, పసుపు, కుంకుమ, గోరింటాకు, నలుగుపిండి, ఇట్లా అమ్మవారికి ఏమేమైతే సారి ఇవ్వాలో అవి మొత్తం తీసుకొని ఇంకా అందరం గుడికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అందరం కిందకు వచ్చేసాము. కింద అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము. అన్నీ అరేంజ్ చేసుకొని ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ అవుతాము. మా ఇంటి దగ్గర నుంచి గుడి వచ్చేప్పటికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. కొంచెం మరీ అంత ఎక్కువగా దూరమే ఉండదు. సో వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి ఇట్లా సమర్పించడం అనేది అదృష్టంగా భావించవచ్చండి. ఇట్లా మా అమ్మ మొక్కుకున్నారంట, ఇట్లా అమ్మవారికి సారి ఇద్దామని చెప్పి. లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాము, సో అది కుదరలేదు. సో ఇయర్ చేయాలి అనిపించి చేస్తున్నారనమాట. సో ఇంకా అన్నీ తీసుకొని స్టార్ట్ అవ్వడానికి చూస్తున్నాము. ఇంకా మా అత్తయ్య ఒకళ్ళు రావాలి, ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాము. కిందికి దిగి ఆవిడ వస్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే అంత దూరం నడవలేదని, పొంగలి పట్టుకుని నడవలేదని మా వదిన అయితే తీసుకుంది, తను పెట్టుకుంది. మా అన్నయ్య వచ్చి మంచినీళ్ళు బిందె తీసుకొస్తున్నాడు. ఇంకా మొత్తం అన్నీ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట అమ్మవారి గుడికి. ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాలి. సో అందరం స్టార్ట్ అయ్యాము. ఇవన్నీ తీసుకొని మేళతాళాలతో అమ్మవారికి ఇస్తే మనకి కూడా చాలా శుభం జరుగుతుంది. అందరం కలిసి ఇట్లా గుడికి స్టార్ట్ అయ్యాము. తను మా అత్తయ్య అండి, తన వల్ల ఒక 5 minutes కొంచెం లేట్ అయింది. సో ఇంకా అందరం వెళ్తున్నాము. ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నామండి. ఇక్కడ వచ్చి 11 members ముత్తైదువులను అయితే పిలిచాము తీసుకెళ్ళడానికి. సో 11 members వచ్చారు. 11 membersకి మమ్మీ ఒకటే రకమైన శారీస్ అనేవి తీసుకొచ్చింది. సో అందరం వాటిని అరేంజ్ చేసుకున్నాము. సో అరేంజ్ చేసుకొని ఇలా వెళ్ళాము. మా అన్నయ్య, మా వదిన అండి ఎదుర కనిపిస్తున్న వాళ్ళిద్దరు. మా విహాన్ ఆ రోజు ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తూ ఉన్నాడు, ఫొటోస్, వీడియోస్. మా అత్తయ్య గారును లక్కీ అమ్మ ఇద్దరు వస్తూ ఉన్నారు. మా అత్తయ్య గారు కొంచెం నడవడానికి ఇబ్బంది పడుతున్నారండి, తనకి హెల్త్ బాగాలేదు కొంచెం. చాలా మంచిగా అనిపించిందండి అమ్మవారికి ఇలా తీసుకెళ్ళడం.
అమ్మవారికి మనం పుట్టింటి తరపున వారిగా భావిస్తూ మనం ఈ సారి అనేది అమ్మవారికి ఇస్తామండి. అక్కడ ఏమేమి ఇవ్వాలి అమ్మవారికి అనేది పంతులు గారు చెప్తారు. సో పంతులు గారు చెప్పిన లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకొని వచ్చాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు అన్నయ్య నెత్తి మీద పట్టుకొని తీసుకొచ్చిన బింది నీళ్ళు అయితే ఉన్నాయి కదా, వాటిని ఇలా పోసేస్తారు. ఇలా పోసేసి బిందె అనేది బోర్లిచ్చేస్తారు అమ్మవారి గుడి ముందు. ఇలా బోర్లించేసినాక అందరం ఒకసారిగా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా లోపలికి అనేది బయలుదేరుతాము. ఈ పక్కన డ్రమ్స్ కొట్టే దగ్గర మా బాబాయ్ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, అందరు కలిసి డ్యాన్స్ అయితే వేశారండి అమ్మవారికి. మా విహాన్ ఫోన్లో వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా అటు సైడ్ డ్యాన్స్ వేస్తున్నారని అటు వెళ్ళిపోయాడు అక్కడ వీడియో తీయడానికి. చాలా సరదాగా అనిపించిందండి ఆ రోజు. కానీ అమ్మవారికి ఇలా ఇవ్వడం అనేది ఎంతో అదృష్టంగా కూడా భావిస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు దసరాకి అమ్మవాళ్ళు చేస్తారండి అమ్మవారికి. మా ఇంట్లో అమ్మవారు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి. సో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాడు. ఇంకా ఏదైనా సరే అమ్మవారే చూసుకుంటారని చెప్తూ ఉంటారు. ప్రతి దసరాకి మా ఇంట్లో వచ్చేసేసి అమ్మవారికి బాగా చేస్తారండి. పూజ చేసి ఇట్లాగా మేకలను అనేది చేస్తూ ఉంటారు. మా బాబాయ్ డ్యాన్స్ అనేది వేస్తున్నారు అక్కడ. ఇంకా మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని గుళ్ళో ఇంకా అన్నీ తీసుకెళ్ళామండి. గుళ్ళో పంతులు గారు అమ్మవారికి అన్నీ సమర్పించారు. ఇంకా అమ్మవారికి కొంచెం కొంచెం తీసి మిగిలినవి మనకి ఇస్తారండి.